హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు దివ్యకథనం. మహాభారతం సిరీస్లో భాగంగా ఎపిసోడ్ 7లో మనం యమధర్మరాజు విదురుడిగా ఎలా జన్మించాడో తెలుసుకున్నాం కదా. అయితే ఈ ఎపిసోడ్లో పాండురాజు గురించి తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్ 8లోకి వెళ్దామా. ధృతరాష్ట్రుడి తమ్ముడైన పాండురాజు చాలా పరాక్రమవంతుడు, యుద్ధ విద్యలను నేర్చుకున్నాడు. అయితే పాండురాజు కూడా వివాహం చేయాలని భీష్ముడు అనుకున్నాడు. అప్పుడే కుంతీభోజుడు తన కుమార్తె అయిన కుంతీదేవికి వివాహం జరిపించడానికి స్వయంవరం ప్రకటించాడు. అయితే సూర్యుడు అనే ఒక యాదవరాజు ఉండేవాడు. ఆయన పెద్ద కూతురు పేరు ప్రధ. ఆ సూర్యుడు తన మేనత్త కుమారుడైన కుంతీభోజుడికి సంతానం లేనందున తన కుమార్తె అయిన ప్రధని పెంచుకోవడానికి ఇచ్చాడు. ప్రధ కుంతీభోజుడి దగ్గరే పెరగడం వలన ఆమెకు కుంతీదేవి అనే పేరు వచ్చింది. అయితే ఒకరోజు దుర్వాస మహర్షి కుంతీభోజుడి ఇంటికి వచ్చాడు. ఆయన ముక్కోపి, చిన్న చిన్న విషయాలకు శపిస్తూ ఉంటాడు. అందుకు ఆయనంటేనే అందరూ భయపడతారు. కానీ కుంతి మాత్రం భయపడకుండా ఆయనను సేవించింది. అందుకు దుర్వాస మహర్షి ఆనందపడి కుంతి వైపు చూస్తూ, కుమారి, నీకు ఒక మంత్రోపదేశం చేస్తాను. నీవు ఏ దేవతనైనా తలుచుకొని ఈ మంత్రం జపిస్తే ఆ దేవత ప్రత్యక్షమై నీవు కోరిన బిడ్డను నీకు ప్రసాదిస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఒకరోజు కుంతీదేవి గంగా నది తీరానికి వెళ్ళింది. అక్కడ ఆ నదిలో స్నానం చేస్తూ నిజంగానే దుర్వాస మహర్షి చెప్పిన మంత్రం పనిచేస్తుందా అని అనుకొని అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని వైపు చూస్తూ, ఒకవేళ సూర్యుడిని పిలిచి బిడ్డని ప్రసాదించమని కోరితే సూర్యుని వంటి తేజోవంతుడైన బిడ్డను నాకు ప్రసాదిస్తాడా అని బాల్య చాపల్యంతో తన కనులు మూసుకొని మంత్రం జపించి, ఓ సూర్యదేవా, నాకు నీలాంటి కుమారుడిని ప్రసాదించు అని కోరింది. ఇంతలో ఎర్రని కాంతులతో సూర్యదేవుడు తన ముందు ప్రత్యక్షమయ్యాడు. ఇంతలో కుంతీదేవి తన కళ్ళు తెరిచి తన ముందు ఉన్న సూర్య భగవానుడిని చూసి భయపడింది. అప్పుడు సూర్య భగవానుడు, బాలా, భయపడకు, నీవు అడిగిన వరం నీకు ప్రసాదించడానికి వచ్చాను అని అన్నాడు. అప్పుడు కుంతీదేవి భయపడుతూ, స్వామి, నన్ను క్షమించండి, బాల్య చాపల్యంతో తెలియక మిమ్మల్ని ఆహ్వానించాను. నాకు ఇంకా వివాహం కాలేదు. ఇప్పుడు గనుక నాకు బిడ్డ జన్మిస్తే నా తల్లిదండ్రులకు నా మొహం ఎలా చూపించను? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంది. అప్పుడు సూర్య భగవానుడు, ఒకసారి మమ్మల్ని ఆహ్వానించినప్పుడు వారికి వరం ఇవ్వకుండా తిరిగి వెళ్ళిపోవడం అసాధ్యమైన పని. నీకు గర్భం రాకుండా బిడ్డను నేను ప్రసాదిస్తాను. మళ్ళీ ఆ బిడ్డను నేనే కాపాడుకుంటాను అని చెప్పి తదాస్తు అని అన్నాడు. వెంటనే కుంతీదేవి చేతుల్లో సహజ కవచ కుండలాలతో సూర్యుని మించిన తేజస్సుతో ఒక మగబిడ్డ ప్రత్యక్షమయ్యాడు. ఆ బిడ్డే కర్ణుడు. కుంతీదేవికి కర్ణుడిని ప్రసాదించిన తరువాత సూర్య భగవానుడు అక్కడి నుండి మాయమయ్యాడు. ఆ బిడ్డను చూస్తూ కుంతీదేవి, ఈ బిడ్డను తీసుకుని నా తల్లిదండ్రుల దగ్గరికి ఎలా వెళ్ళను? కానీ ఈ బిడ్డను వదిలి వెళ్ళడానికి మనసు రావట్లేదు అని ఆలోచిస్తున్న కుంతీదేవికి గంగా నదిలో వజ్రాలతో కూడిన ఒక పెట్టె కనిపించింది. అప్పుడు కుంతీదేవికి, ఈ బిడ్డకు నేను రక్షణగా ఉంటాను అని సూర్యుడు చెప్పిన మాట ఒకటి గుర్తుకు వచ్చి ఆ బిడ్డను ఆ పెట్టెలో పెట్టి, ఓ సూర్యదేవా, నీ బిడ్డను నీవే రక్షించాలి అని చెప్పి ఆ పెట్టెను నదిలో వదిలి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అయితే ఆ పెట్టె నదీ ప్రవాహానికి కొట్టుకొని వెళ్తూ ఒక సూదునికి కనిపించింది. ఆ సూదుడు నదిలోకి దిగి ఆ పెట్టెను ఒడ్డుకు తీసుకువచ్చి తెరిచి చూడగా వజ్ర వైడూర్యాలు ఉన్నాయి. కానీ వాటిని మించిన తేజస్సుతో సహజ కవచ కుండలాలు ధరించి చిరునవ్వులు చిందిస్తూ ఒక పసిబిడ్డ కనిపించాడు. వెంటనే సూదుడు ఆ బిడ్డను బయటకు తీసి తన భార్య రాధ దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఆ బిడ్డను చూసి రాధ చాలా ఆనందపడింది. పిల్లలు లేని మనకు ఆ దేవుడే ఈ బిడ్డను ప్రసాదించాడు అని చాలా సంతోషపడింది. వజ్ర వైడూర్యాల మధ్య ఆ బిడ్డ కనిపించాడు కాబట్టి ఆ దంపతులు ఆ బిడ్డకు వసుసేనుడు అనే పేరు పెట్టారు. కర్ణములకు కుండలాలతో జన్మించాడు కాబట్టి కర్ణుడు అని పిలుచుకుంటారు. అప్పటి నుంచి కుంతీపుత్రుడు రాధేయుడుగా సూదుని ఇంట్లో పెరిగాడు. తను నదిలో వదిలేసిన బిడ్డను సూదుడు పెంచుకుంటున్నాడని పాదచారుల ద్వారా తెలుసుకున్న కుంతీదేవి మనస్సు శాంతపడింది. ఆ తర్వాత కుంతీభోజుడు ప్రకటించిన స్వయంవరంలో కుంతీదేవి పాండురాజును వివాహం చేసుకుంది. ఆ తరువాత పాండురాజు భీష్ముడి అంగీకారంతో మద్రరాజు కుమార్తె అయిన మాద్రిని కూడా వివాహం చేసుకున్నాడు. వివాహ అనంతరం పాండురాజు దిగ్విజయ యాత్రకు బయలుదేరాడు. తన శౌర్య పరాక్రమాలతో రాజులను ఓడించి 4 దిక్కుల హస్తినాపుర రాజ్యాన్ని విస్తరించాడు. అయితే ఒకసారి పాండురాజు వేట నిమిత్తం అడవికి వెళ్ళాడు. ఆ రోజు ఎంత వెతికినా ఒక్క జంతువు కూడా కనబడలేదు. దాంతో పాండురాజుకు విసుగు పుట్టింది. అప్పుడే పాండురాజుకు 2 జింకలు ప్రణయ కలాపాలలో మునిగి తేలుతూ కనిపించాయి. అప్పటికే విసుగు చెంది ఉన్న పాండురాజు మంచి చెడులు ఆలోచించకుండా ఆ జింకల మీదకు బాణం విసిరాడు. ఆ బాణం ఆడజింక శరీరాన్ని చీల్చుకుంటూ వెళ్లి మగజింకకు తగిలింది. బాణం తగిలిన వెంటనే ఆడజింక ప్రాణం విడిచింది. మగజింక కొన ఊపిరితో ఉంది. పాండురాజు ఆ జింకల దగ్గరకు వచ్చాడు. ఇంతలో మగజింక ఒక ముని రూపాన్ని ధరించింది. ఆ జింక పాండురాజు వైపు చూస్తూ, మహారాజా, వేట క్షత్రియ ధర్మం.
అందులో తప్పు లేదు. కానీ అనారోగ్యంతో ఉన్న లేదా సంగమిస్తున్న జంతువులను ఎవరూ వేటాడరు. అలాంటిది మేము సంగమిస్తున్న సమయంలో మాపై ఎందుకు బాణాలు విసిరారు అని అడిగాడు. దానికి పాండురాజు, నేను మిమ్మల్ని మోసగించి చంపలేదు కాబట్టి ఇందులో నా తప్పేమీ లేదు అని తనను తాను సమర్థించుకున్నాడు. అప్పుడు ఆ ముని కోపంతో, సంగమిస్తున్న మమ్మల్ని ఏ విధంగా చంపావో నీ భార్యతో నీవు సంగమించిన మరుక్షణం మరణిస్తావు అని శపించి తన తుది శ్వాస విడిచాడు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఆ ముని అడిగినప్పుడు పాండురాజు ధైర్యంగా తన తప్పు ఒప్పుకొని ఉంటే ముని శపించేవాడు కాదు. కాబట్టి మనం ఏ తప్పు చేసినా క్షమించమని కోరడం ద్వారా ఎదుటివారికి మన మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ఆ తరువాత ముని ఇచ్చిన శాపానికి పాండురాజు బాధపడి సంసార సుఖం లేనప్పుడు తపస్సు చేయడమే మంచిది అని అనుకున్నాడు. అప్పుడు పాండురాజు తన భార్యలైన కుంతి, మాద్రిలను పిలిచి, మీరు హస్తినాపురానికి వెళ్లి మాతా సత్యవతీదేవికి, భీష్ముడికి జరిగిన విషయం చెప్పండి అని అన్నాడు. అప్పుడు వారిద్దరూ, స్వామి, మీరు లేకుండా మేము రాజ్యానికి ఎలా వెళ్ళగలము? మేము కూడా మీతోనే ఉంటాం అని అన్నారు. అప్పుడు పాండురాజు తనతో పాటు వచ్చిన సైనికులకు బంగారం, నగలు ఇచ్చి కుంతి, మాద్రిలతో పాటు వానప్రస్థానికి బయలుదేరాడు. ఆ తర్వాత పాండవులు, కౌరవులు ఎలా జన్మించారో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.